గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ రోజు ప్రాబ్లం చూడమ్మా. ఎట్ ద టెంపరేచర్ ని కెల్విన్ లో అంటామా. ఫర్ ది రియాక్షన్ H2O4 ఎలా మారిపోయిందంట, 2xO2 గా మారిందంట. అయితే డెల్టా యు ఈజ్ ఈక్వల్ టు S కిలోజౌల్ పర్ మోల్ అంట. డెల్టా యు అంటే ఏం చెప్తున్నారమ్మా? డెల్టా యు అంటే ఇంటర్నల్ ఎనర్జీ. ఏం చెప్తాను ఇక్కడ? X కిలోజౌల్ పర్ మోల్. డెల్టా S ఈజ్ ఈక్వల్ టు Y జౌల్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్ అంటున్నాడు. అయితే మిమ్మల్ని ఏమంటున్నాడంటే గిబ్స్ ఎనర్జీ చేంజ్ ఫర్ ది రియాక్షన్. గిబ్స్ ఎనర్జీ చేంజ్ ఎంత కనుక్కోమంటున్నాడు. అయితే ఇక్కడ మిమ్మల్ని ఏమనుకోమంటున్నాడమ్మా? ఎజ్యూమ్ H2O4 SO2 అనేవి రెండు కూడా ఏ గ్యాసెస్ అనుకోమంటున్నాడమ్మా? ఐడియల్ గ్యాసెస్ అనుకోమన్నాడు. H2O4 గాని XO2 గాని ఐడియల్ గ్యాసెస్ అనుకోమన్నాడు. అలాగే డెల్టా తెలుసు కదమ్మా. డెల్టా యు ఎంత? S కిలో జౌల్ పర్ మోల్. డెల్టా ఎస్ ఎంతమ్మా? Y జౌల్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్ అన్నమాట. ఇప్పుడు చెక్ చేసుకుందాం. గిబ్స్ ఎనర్జీకి కనుక్కోమన్నాడు మనల్ని. సో గిబ్స్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ మైనస్ టీ డెల్టా ఎస్. ఓకేనమ్మా. గిబ్స్ ఎనర్జీకి ఫార్ములా ఏంటమ్మా? డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ మైనస్ టీ డెల్టా ఎస్. మళ్ళీ కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ. హెచ్ అనేది మీరు దేనికి ఈక్వల్ అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ పీవీ అని చెప్పొచ్చు. హెచ్ ఈజ్ ఈక్వల్ దేనికి చెప్పొచ్చమ్మా? యూ ప్లస్ పీవీ. ఓకేనమ్మా. హెచ్ అంటే ఏం చెప్పొచ్చు? యూ ప్లస్ పీవీ. ఆర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు మీరు ఎలా కూడా రాసుకోవచ్చమ్మా? యూ ప్లస్ ఎన్ఆర్టీ అని కూడా రాసుకోవచ్చు. మళ్ళీ చెప్తాను. హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ పీవీ అనుకోవచ్చు. హెచ్ ఈజ్ ఈక్వల్ ఏ రాసుకోవచ్చు? యూ ప్లస్ ఎన్ఆర్టీ. ఓకేనమ్మా. యూ ప్లస్ యూ అనుకోవచ్చు. ఇక్కడ ఇదే ప్లేస్ లో చూడండి. మళ్ళీ వి కూడా కొన్నిసార్లు యూజ్ చేస్తామంట ఇక్కడ. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి ఒకసారి జాగ్రత్తగా. అంటే డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు నేనేం రాస్తాను విన్నారా? యూ ప్లస్ లో ఏం పెట్టాను ఇక్కడ? వి పెడుతున్నా. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా వి ప్లస్ డెల్టా ఎన్ఆర్టీ. నేను చెప్పిన పాయింట్ జాగ్రత్తగా విన్నారమ్మా. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా వి ప్లస్ డెల్టా ఎన్ఆర్టీ. ఓకేనమ్మా. ఇలా రాసుకోవచ్చు. హెచ్ ఈజ్ ఈక్వల్ ఏం చెప్పాను? యూ ప్లస్ పీవీ. పీవీ అంటే ఎన్ఆర్టీ. యూ ప్లస్ లో ఏం పెట్టుకోవచ్చు అని చెప్పాను? వి. డెల్టా హెచ్ అన్నప్పుడు డెల్టా యూ కదా. డెల్టా యూ ప్లస్ లో ఏం పెట్టచ్చు? డెల్టా వి. పీవీ అంటే ఎన్ఆర్టీ. ఓకేనమ్మా. మళ్ళీ చూడండి ఒకసారి. సో ఇక్కడ సపోజ్ చూడమ్మా, మీరు ఏమనుకోవచ్చు అంటే ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి, ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ డెల్టా హెచ్ వాల్యూని తీసుకొచ్చి ఈ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేసుకోండి. డెల్టా హెచ్ వాల్యూని చూడమ్మా. ఇక్కడ ఉందిగా డెల్టా హెచ్ ఉందా? వాల్యూ ఇదేగా. ఇదిగోండి ఈ డెల్టా హెచ్ ప్లేస్ లో ఈ వాల్యూని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేసుకోండి. అప్పుడు మీరు ఎలా రాసుకోవచ్చమ్మా? డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు అంతేనా? డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? డెల్టా వి అని కానీ డెల్టా యు అని కానీ రాసుకోవచ్చు. డెల్టా యు ప్లస్ డెల్టా ఎన్ఆర్టీ మైనస్ టీ డెల్టా ఎస్. ఇదిగోనమ్మా మైనస్ టీ డెల్టా ఎస్ రాసాం కదా ఇక్కడ. అయితే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ లో మీకు చూడమ్మా ఒకసారి. ఎన్ ఈజ్ ఈక్వల్ ఎన్ని మోల్స్ ఇక్కడ? 2 మోల్స్. ఎన్ని మోల్స్ తీసుకోవచ్చమ్మా? డెల్టా ఎన్ అనేది ఎన్ని మోల్స్ తీసుకోవచ్చు ఇక్కడ? మీరు 2 మోల్స్ తీసుకోవచ్చు. ఓకేనమ్మా. అదిగోండి H2O4 ఎలా మారిపోయింది? XO2 గా మారిపోయింది. అవునా కాదా? సో ఇక్కడ మీకు ఈ రియాక్షన్ ప్రకారం మీకు డెల్టా ఎన్ వాల్యూ ఎంత? 2 అనుకోవచ్చు. డెల్టా ఎన్ వాల్యూ ఎంతమ్మా? 2 తీసుకోవచ్చు. అలాగే డెల్టా యు. ఓకేనమ్మా. డెల్టా ఎన్ ఎంత? 2 తీసుకోమన్నాను. డెల్టా యు అంటే ఎంత సార్ అంటే ఇక్కడ డెల్టా యు అనేది 1000 అమ్మా. ఇక్కడ రాస్తున్నాను చూడండి. డెల్టా యు ఈజ్ ఈక్వల్ టు 1000 ఎక్స్ జౌల్ పర్ మోల్. ఓకేనమ్మా. డెల్టా యు అని ఎంత అనుకోమంటున్నాను ఇక్కడమ్మా? 1000 ఎక్స్ అనే కదా ఇచ్చాడు ఇక్కడ. సో మీకు ఇచ్చిన ఆప్షన్స్ కూడా చెక్ చేసుకోండి అమ్మా. ఓకేనమ్మా. అలాగే 1000 ఎక్స్ జౌల్ పర్ మోల్. అలాగే డెల్టా ఎన్ వాల్యూ ఎంత? 2. డెల్టా ఎస్ ఇదిగోనమ్మా వై జౌల్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్. ఓకేనమ్మా. డెల్టా ఎన్ వాల్యూ 2. ఈక్వేషన్ ప్రకారమే చూసుకోండి ఒకసారి. డెల్టా ఎన్ వాల్యూ ఎంతమ్మా? 2. అలాగే మీకు ఇంకోటి ఏం చెప్తాను ఇక్కడ? డెల్టా యు వాల్యూ ఎంతమ్మా? 1000 ఎక్స్ జౌల్ పర్ మోల్. అలాగే డెల్టా ఎస్ ఎంతమ్మా? వై జౌల్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసేసుకుందాం మనం వాల్యూస్ ఇక్కడ. ఓకేనమ్మా. అంటే డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యు అని ఇప్పుడేగా చెప్పాను ఎంతమ్మా? 1000 ఎక్స్ ప్లస్ డెల్టా ఎన్ ఎంత చెప్పాను ఇప్పుడే? 2 ఆర్టీ మైనస్. ఓకేనమ్మా. డెల్టా ఎస్ వాల్యూ ఎంత? వై అనే కదా అంది. సో ఇక్కడ ఎంతమ్మా? వైఏ కదా. 2 ఆర్టీ మైనస్ వైటీ. ఓకేనమ్మా. ఇదిగోని ఇక్కడ చూడండి. మళ్ళీ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు 1000 ఎక్స్ ప్లస్ టీ. ఓకేనమ్మా. చూసుకోండి దీన్ని ఎలా రాసుకోవచ్చు? టీ ఇంటూ 2R
మైనస్ వై కింద రాసుకోవచ్చు అమ్మా. జౌల్ మోల్ ఇన్వర్స్ కింద రాసుకోవచ్చు. ఇదే ఫైనల్ ఆన్సర్ అమ్మా. ఓకేనమ్మా. సో మీరు ఎప్పుడైనా తీసుకునేటప్పుడు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఇలా చూసుకోండి. ఓకేనమ్మా. మీకు ఇచ్చే ఆప్షన్స్ లో ఈ ఆప్షన్ ఉంటుంది. ఒకసారి ఫైనలైజ్ చేసుకుంటే ఉంటుంది. ఓకేనమ్మా. థ్యాంక్ యూ.